దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు చేసి వాస్తుకి కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వాస్తులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఒక్కొక్క ఇంటిని నిర్మించుకునే విధానాలు ఏంటి, ఇలాంటి చాలా విషయాల్ని మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఒక మంచి సిద్ధాంతి చేత, ఒక సీనియర్ ఇంజనీర్ గారి చేత డ్రాయింగ్ గీయించుకొని సిద్ధాంతుల పర్యవేక్షణలో కనుక బిల్డింగ్ నిర్మాణం చేపట్టగలిగితే మంచి ఫలితాలు పొందుతామని వాస్తుపరంగా మనం చెప్పవచ్చు. ఈరోజు మనం ఈ యొక్క డ్రాయింగ్స్, మేము గీసిన డ్రాయింగ్స్ వాస్తుపరంగా ఏ విధంగా ఉన్నాయో మీరు గమనించుకొని ఆ విధంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టగలిగితే మంచి ఫలితాలు పొందుతాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న వాస్తు పాఠం ఏంటంటే కిచెన్ రూమ్. ఈ కిచెన్ రూమ్ని ఎక్కడ నిర్మాణం చేపట్టాలి, ఏ విధంగా నిర్మాణం చేపట్టాలి అనే విషయం మీద మనం తెలుసుకుంటున్నాం. మనం వంటగది, ఈ వంటగది ఏంటంటే ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు మన వంటగదిని ఎక్కడ నిర్మాణం చేపట్టాలి, తూర్పు రోడ్డు ఉన్నప్పుడు వంటగదిని ఎక్కడ నిర్మాణం చేపట్టాలి, దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు వంటగదిని ఎక్కడ, పడమర రోడ్డు ఉన్నప్పుడు ఎలాగ, ఈ విధంగా 4 దిక్కులు ఉన్నప్పుడు మనం 4 మూలలు ఉంటాయి అన్నమాట. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు. ఈ యొక్క 4 మూలల్లో ఏ మూలలో మనం కిచెన్ రూమ్ డిజైన్ చేసుకోవాలి మనం అనే విషయం అని తెలుసుకుంటున్నాం. మనం ఇప్పుడు మనకి ఉదాహరణకి తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మనకి తూర్పు ఆగ్నేయంలోనే మనం కిచెన్ మనం నిర్మాణం చేపట్టాలి. కిచెన్ రూము ఇంత పొడుగు ఉండాలి, ఇంత ఎడల్పు ఉండాలి కొలతలు ఉండవు. ఆ యొక్క స్లాబ్ ఏరియాని బట్టి, వాళ్ళ యొక్క పరిధిని బట్టి, వాళ్ళ యొక్క ప్లేస్ సిచ్యువేషన్ బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. కిచెన్ రూమ్ చిన్నది కట్టుకోవచ్చు, లేదంటే పెద్దది కట్టుకోవచ్చు, లేదంటే జంబో కిచెన్గా కట్టుకోవచ్చు. జంబో కిచెన్ అనగా ఏంటంటే కిచెన్ కమ్ డైనింగ్ని జంబో కిచెన్ అంటారు. లేదనుకుంటే కిచెన్ కమ్ స్టోర్ రూమ్, పెద్ద కిచెన్ అంటే మినిమం 10 feet దాటిపోయిన పెద్దదాన్ని కూడా జంబో కిచెన్ అంటారు. ఆ విధంగా మనకు కిచెన్ రూమ్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం అనివార్య కారణం తప్పితే కానీ అవకాశం ఉన్నప్పుడు మనం తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఆగ్నేయ మూలకే మనం ఈ యొక్క కిచెన్ రూమ్ని కట్టుకునే విధంగా ప్లాన్ చేయాలి. ఒకవేళ ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు కిచెన్ రూమ్ ఎక్కడ కట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కిచెన్ మనం ఇక్కడే ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆగ్నేయ మూలకనే ఇవ్వాలి. పడమర రోడ్డు ఉన్నప్పుడు కూడా మన కిచెన్ రూమ్ని మనం సాధ్యమైనంత వరకు ఆగ్నేయ మూలని ఇవ్వాలి. అయితే మరి వాయుమూలలో దేనికి వచ్చింది కిచెన్, ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి దానికి అనే విషయం వచ్చేపట్లే చాలా వరకు దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో మనం ఎంట్రన్స్ పెడతాం కనుక కిచెన్కి అవకాశం ఉండదు కనుక అలాంటి ప్లేస్లో సెకండ్ ప్లేస్లో మనకి కిచెన్ రూమ్ మనకి వాయుమూలకు వస్తుంది. ఒక దక్షిణ రోడ్డు ఉన్నప్పుడే మనకి కిచెన్ రూమ్ వాయుమూలకు వస్తుంది కనుక ఈ దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు స్థలం కనుక తక్కువ అయినప్పుడు కనుక అలాంటి సమయంలోనే ఇక్కడ వస్తుంది. స్థలం కనుక పెద్ద అయినప్పుడు కిచెన్కి మనం ప్లేసులు పెట్టేసి ఇక్కడ సెంటర్ నుంచి మనం ఇక్కడ ఎంట్రన్స్ పెట్టుకొని మనం ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ వాయుమూలం కట్టినంత మాత్రాన వాస్తు తప్పేం కాదు, వాస్తు మంచిదే. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఆగ్నేయంకి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ మనం వాయువుకి ఇవ్వాలి. ఈ విధంగా కనుక మనం కిచెన్ రూమ్ కనుక నిర్మాణం చేపట్టగలిగితే మంచి ఫలితాలు పొందుతారు. సాధ్యమైనంత వరకు కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఈశాన్య మూలలో ఎప్పుడు కూడా కిచెన్ రూమ్ పెట్టకూడదు. అదేవిధంగా నైరుతి మూలలో కూడా కిచెన్ రూమ్ పెట్టకూడదు. మేము చెప్పిన విధంగా ఈ 2 ప్లేస్లోనే కిచెన్ రూమ్ డిజైన్ చేసుకుంటే వాస్తుపరంగా ఉందని మనం చెప్పవచ్చు. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ప్రముఖ వాస్తు సిద్ధాంతి డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు రచించిన వాస్తు పుస్తకాలు మరియు వాస్తు వీడియోలు మీకు కావాలంటే ఆన్లైన్ ద్వారా అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో మీకు లభ్యమగును. వాస్తు పుస్తకాల వల్ల ఇంకా మరెన్నో వాస్తు విశేషాలు తెలుసుకొని వాస్తుకు అనుగుణంగా మీ ఇంటిని, మీ వ్యాపారాలను, ఫ్యాక్టరీలను, మరెన్నో భవనాలను వాస్తురీత్యా నిర్మాణం చేపట్టి మీరు వాస్తు మనిషిగా ఎదగాలని ఆశిస్తున్నాం. మా వెబ్సైట్ www.vastu.net ను విజిట్ చేయండి. మరెన్నో విషయాలను తెలుసుకోండి. కాంటాక్ట్ 9246624248.